నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మార్గదర్శి ఈ చిట్ ఫండ్ కంపెనీ పేరు 2 దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంది. ఈనాడు గ్రూపు సంస్థల యజమాని రామోజీరావు నిర్వహించే ఈ సంస్థ చిట్ ఫండ్ వ్యాపారాల్లో ఉంది. ఆ సంస్థ వివిధ చట్టాలకు వ్యతిరేకంగా వ్యాపారం చేస్తోంది అంటూ ఒకప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టుకు వెళ్లడంతో మొదలైన వ్యవహారం తరువాత అనేక మలుపులు తిరిగింది. ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు కోర్టులో ఉంది. ఆలోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నేర విచారణ విభాగం సిఐడి మార్గదర్శిపై మరో కేసు పెట్టి విచారణ చేస్తోంది. ఇంతకీ మార్గదర్శిపై ఆరోపణలు ఏంటి? అప్పట్లో అరుణ్ కుమార్ వేసిన పిటిషన్లు, ఇప్పుడు సిఐడి పెట్టిన కేసులు రెండు ఒకటేనా? రామోజీరావు ఆయన కోడలు శైలజ విచారణకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఈ కేసులు అర్థం కావాలంటే ముందు అసలు చిట్ ఫండ్ వ్యాపారం చుట్టూ ఉండే నిబంధనలు ఖచ్చితంగా తెలియాలి. చిట్ ఫండ్ వ్యాపారాలను పర్యవేక్షించేందుకు 2 ప్రధాన చట్టాలున్నాయి. ఐపీసీ వీటికి అదనం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో ఉండే అసిస్టెంట్ రిజిస్ట్రార్ చిట్స్ అనే అధికారి ఈ చిట్ వ్యాపారాలు సక్రమంగా నిర్వహించేలా చూస్తారు. అలాగే చిట్టీల వ్యాపారాలతో జరిగే మోసాలను అరికట్టడానికి మరికొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం 1999, చిట్ ఫండ్ చట్టం 1982, తాజాగా ఏపీ పోలీసులు మార్గదర్శిపై పెట్టిన కేసుల్లో చిట్ ఫండ్ చట్టం నుంచి 2 సెక్షన్లు, ఫైనాన్స్ కంపెనీల ప్రొటెక్షన్ చట్టం నుంచి 2 సెక్షన్లు, ఐపీసీ నుంచి వివిధ సెక్షన్ల ఆధారంగా కేసు పెట్టారు. ఆయా చట్టాల్లోని వివిధ నిబంధనలను మార్గదర్శి పాటించడం లేదన్నది అభియోగం. మార్గదర్శిపై ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మొత్తం 7 ప్రభుత్వ అధికారులు ఫిర్యాదు చేశారు. విశాఖ, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి అక్రమాలకు పాల్పడుతోందంటూ ఏపీ సిఐడికి ఫిర్యాదు చేశారు. 2022 అక్టోబర్, నవంబర్ నెలల్లో రిజిస్ట్రేషన్ల శాఖ ఆంధ్రలోని వివిధ మార్గదర్శి ఆఫీసుల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. పెద్ద ఎత్తున పత్రాలను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి నోటీసుల పరంపర కొనసాగుతూనే ఉంది. మళ్ళీ మార్చి 12న కూడా మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఈ సోదాల అనంతరం ఆ సంస్థపై పలు కేసులు పెట్టారు. ఆ తరువాత ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంస్థపై ఉన్న ఆరోపణలను వివరించారు సిఐడి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు. చిట్ ఫండ్స్లో పెట్టిన పెట్టుబడులు ఎటూ మళ్లించకూడదు, ఎక్కడా వాడకూడదు, ఎవరికి బదిలీ చేయకూడదు వంటి రూల్స్ ఉంటాయి. మార్గదర్శి ఆ నిబంధనలను పాటించడం లేదన్నది ప్రధాన ఆరోపణ. వివిధ మార్గదర్శి బ్రాంచీల్లో మేం చేసిన సోదాల్లో డబ్బంతా వాళ్ల కార్పొరేట్ ఆఫీసుకు బదిలీ అయినట్లు మాకు స్పష్టమైన ఆధారాలు దొరికాయి. వాటిని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నట్లు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ రిస్కుల ప్రకారం జరుగుతుంటాయి కాబట్టి అలా ట్రాన్స్ఫర్ చేయటం కరెక్ట్ కాదని చెప్తున్నారు ఓ అధికారి. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా కూడా పలు లావాదేవీలు జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. చిట్ ఫండ్ చట్టం ప్రకారం బ్రాంచ్ మేనేజర్ దగ్గర పూర్తి వివరాలు ఉండాలి. కానీ అధికారులు ప్రశ్నించినప్పుడు మాత్రం వాళ్ళంతా మాకేం తెలియదు అంటున్నారు. అంతా హెడ్ ఆఫీస్ నుంచే జరుగుతోందని చెప్పుకొస్తున్నారు. అది కూడా నిబంధనలకు విరుద్ధమే అని మీడియాతో చెప్పారు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ. పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు, అకౌంట్లలో తేడాలు, అవసరమైన లెడ్జర్లు నిర్వహించకపోవటం, డబ్బు ఆ చందా డబ్బు ఏదైతే ఉందో అదంతా చిట్ అకౌంట్లో డిపాజిట్ చేయకపోవటం, ఒక చిట్లో లోటు వచ్చినటువంటి డబ్బును వేరే చిట్ డబ్బుతో పూరించడం వంటి తేడాలు మాకు కనిపించాయి అంటున్నారు సిఐడి అదనపు డీజీ సంజయ్. మిగతా అన్ని ఉల్లంఘనల కంటే చిట్ ఫండ్ డబ్బు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం పెద్ద సమస్యగా చూస్తున్నారు విచారణ అధికారులు. 50 కోట్లు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, అడ్వెలసిస్ ఆర్బిట్రేజ్ ఫండ్ ఇతర సంస్థల్లో పెట్టినట్లు వారు చెప్పుకొస్తున్నారు. చిట్ ఫండ్ చట్టం ప్రకారం చిట్టీల డబ్బును వసూలు చేసిన వారు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టకూడదు. ఆ మాటకొస్తే వేరే ఏ ఇతర కంపెనీల్లోనూ పెట్టకూడదు. కానీ ఈ 2 నిబంధనలను మార్గదర్శి ఉల్లంఘించింది అనేది ఏపీ ప్రభుత్వ ఆరోపణ. చిట్టీల డబ్బు ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో 2 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అలా
వేరే కంపెనీలోకి డబ్బు మళ్లించడం కూడా చట్టవిరుద్ధం. వ్యక్తిగత లాభాల కోసం చిట్ వేసిన వారి సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారు అని చెప్తున్నారు సిఐడి అధికారులు. చిట్టి నెలవారీ చందాలను చిట్ ఫండ్ చట్టం సెక్షన్ 27-32ల ప్రకారం నిర్వహించలేదు. చిట్టీల మధ్య డబ్బు మార్పిడి విపరీతంగా జరిగింది. సాధారణంగా చిట్టి అగ్రిమెంట్లలో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి, కానీ వీళ్ళు మాత్రం ఒక అకౌంట్ నెంబర్ కాకుండా చాలా అకౌంట్ నెంబర్లు వాడుతున్నారు. ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్లను చందాదారులకు చెప్పటం లేదు. ఆ అకౌంట్లపై కూడా కార్పొరేట్ కార్యాలయానికి అధికారాలు ఉంటున్నాయి తప్పితే స్థానిక బ్రాంచీలకు అధికారం లేనేలేదు. వాళ్లే డబ్బు వేయటం తీయటం చేస్తున్నారు. ఆ రకంగా చిట్టీల చట్టం ప్రకారం బాధ్యతగా ఉండాల్సిన మేనేజర్లు తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లే. దీనివల్ల హెడ్ ఆఫీస్ నుంచి నగదు మళ్లింపు తేలిక అవుతోందని వివరించారు సిఐడి అధికారులు. అటు మనీ లాండరింగ్ జరిగినట్లు కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. డిపాజిట్ కానీ చెక్కులను కానీ చూపించి బ్యాలెన్స్ షీట్లు ఎక్కువగా చూపించారు. వాళ్ళ ఆడిటర్ శ్రావణ్ మార్గదర్శి వారు ఇచ్చినటువంటి కాగితాలపై సంతకాలు పెట్టేశారు తప్పితే ఆడిటింగ్ నిబంధనల ప్రకారం వెరిఫై చేసుకోలేదు. సిఐడి వాళ్ళు బ్యాంకులో ఆరా తీసిన దానికి శ్రావణ్ ధృవీకరించినటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లకు మధ్య చాలా తేడా ఉంది. 100 కోట్ల రూపాయల నగదు ఎక్కువ ఉన్నట్లు చూపించారు. అంతేకాదు, ఇన్కమ్ ట్యాక్స్ చట్టానికి విరుద్ధంగా పెద్ద మొత్తంలో నగదు తీసుకుంటున్నారు. టీడీఎస్ కట్ చేయటం లేదు అని వివరించారు సిఐడి అధికారులు. చిట్ ఫండ్ చట్టాల ప్రకారం చిట్టీలకు సంబంధించిన అధికారం బ్రాంచ్ మేనేజర్ల దగ్గరే ఉండాలి, కానీ వారికి 500 రూపాయల కంటే చెక్ పవర్ లేదు. మొత్తం కంట్రోల్ అంటే హైదరాబాద్ కేంద్రంగా ఉండే 11 మంది డైరెక్టర్ల చేతిలో మాత్రమే ఉంది. అది నిబంధనలకు విరుద్ధమని సిఐడి అధికారులు తేల్చి చెప్తున్నారు. మార్గదర్శి 1962లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో వ్యాపారం నిర్వహిస్తోంది. ప్రస్తుతం 4300 మంది ఉద్యోగులు, 16301 ఏజెంట్లు, 108 బ్రాంచ్లు, 3,11,146 చందాదారులు, 11,206 కోట్ల రూపాయల టర్నోవర్తో ఉంది మార్గదర్శి. 1992లో తమిళనాడులో, 2001లో కర్ణాటకలో వీరి వ్యాపారం ప్రారంభమైంది. 2006 నుంచి మార్గదర్శిపై వివాదం మొదలైంది. నిజానికి మార్గదర్శిపై ప్రస్తుత కేసు కంటే ముందు నమోదైన కేసు అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసింది. ఆయన సుదీర్ఘకాలంగా ఈ అంశంపై కోర్టులో కేసు నడుపుతున్నారు. 2006వ సంవత్సరంలో ఆయన ఈ కేసు ఫైల్ చేశారు. 2014లో ఏపీ హైకోర్టు ఈ కేసును డిస్మిస్ చేసింది. దానిపై వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లారు అరుణ్ కుమార్. తాను రామోజీరావుపై వేసిన కేసులో జగన్ నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ కావాలంటూ పలుసార్లు ఏపీ ప్రభుత్వ పెద్దలను అభ్యర్థించినట్లు ఉండవల్లి చెప్పారు. చివరగా 2022లో ఏపీ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. భారతదేశంలో వ్యాపార సంస్థలను నిర్వహించడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్, ప్రోప్రైటరీ, ఎల్ఎల్పి వంటివి. వాటిలోనే హిందూ ఆన్ డివైడెడ్ ఫ్యామిలీ ఒక రకం. అంటే హిందూ అవిభాజ్య కుటుంబం నడిపేటువంటి సంస్థ అంటారు దీన్ని. తల్లిదండ్రులు, పిల్లలు లేదా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కోడళ్ళు ఇలా వీరంతా వాటాదారులుగా ఉంటూ చేసే వ్యాపారాన్ని హెచ్యుఎఫ్ అని అంటారు. అయితే ఆ తరహా వ్యాపారాలు చేసేవారు ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకుని వ్యాపారం చేయకూడదనేటువంటిది ఒక నిబంధన. మార్గదర్శి హెచ్యుఎఫ్గా నమోదై నిబంధనలకు విరుద్ధంగా జనం నుంచి డిపాజిట్లు తీసుకుంటుంది అనేటువంటిది ఉండవల్లి అరుణ్ కుమార్ చేసినటువంటి ఫిర్యాదు. మార్గదర్శి సంస్థ డిపాజిట్లు తీసుకోవటం ఆపేసిందని 2006లోనే రామోజీరావు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో చెప్పారు. అప్పటి వరకు తీసుకున్న వాటిని ఇచ్చేస్తామన్నారు, కానీ ఇప్పటికీ డిపాజిట్లు తీసుకోవటం మానలేదు. మార్గదర్శి తమ డబ్బు చెల్లించలేదని చిట్టి వేసిన ఏ ఒక్క వ్యక్తి అంటే సబ్స్క్రైబర్ ఫిర్యాదు చేయలేదు. కాబట్టి మార్గదర్శిపై కేసు కొట్టేయాలని వాళ్ళు అంటున్నారు. అసలు చట్టపరమైన పాయింట్ మాట్లాడటం లేదు. హెచ్యుఎఫ్గా ఉంటూ డిపాజిట్లు తీసుకోవటం తప్పో కాదో చెప్పాలని నేను కోర్టును అడుగుతున్నాను. మార్గదర్శి వాళ్ళు తాము ఎక్కడా తప్పు చేయలేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం లేదని మాత్రం చెప్పటం లేదు. మొదట్లో మార్గదర్శికి రామోజీకి సంబంధం లేదన్నారు. ఆయనపై ఆరోపణలు చేస్తే నాపై పరువు నష్టం దావా కూడా వేశారు. మళ్ళీ
ఆయనే తమ చైర్మన్ అంటూ వారు కోర్టులో పిటిషన్లు వేశారు అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. అసలు ఈనాడు మొత్తం ఈ చిట్స్ డబ్బు మీదే నడుస్తోంది. జనం డబ్బు బ్యాంకులో వేయకుండా మ్యూచువల్ ఫండ్స్తో పెడుతున్నారు అని ఆరోపించిన అరుణ్ కుమార్ మొత్తం మార్గదర్శి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ చేయించాలని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రామోజీరావు మార్గదర్శిని నడుపుతున్నట్లు దేశంలో బ్యాంకులను నడిపితే అసలు బ్యాంకులకు నష్టాలే ఉండవు, అప్పుడు ఆయనకు పద్మ విభూషణో భారతరత్నో అవార్డు కూడా ఇవ్వచ్చు అంటూ సటారికల్గా వ్యాఖ్యానించారు ఉండవల్లి అరుణ్ కుమార్.